ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జనసేనలో ఇంటర్నల్ పాలిటిక్స్ తీవ్రంగా ఉన్నాయా? అధినేత పవన్ కళ్యాణ్ ను కలవాలన్న కోటరీ అడ్డుపడుతోందా? పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పై వివాదం చెలరేగడానికి కారణమేంటి? జనసేనలోనే 2 వర్గాలుగా విడిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటోంది ఎవరు? పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు తెరపైకొచ్చింది? హరిప్రసాద్ చుట్టూ అకస్మాత్తుగా వివాదాలు ఎందుకు ముసురుకున్నాయి? జనసేనలో అసలేం నడుస్తోంది? జనసేనలో అత్యంత సౌమ్యుడిగా వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ చుట్టూ ఇప్పుడు ఊహించని రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆయనపై పార్టీ వర్గాలే గ్రూపులుగా విడిపోయి విమర్శలు ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. హరిప్రసాద్ జనసేనలో చేరిన నుంచి పవన్ కళ్యాణ్ తో ఆయన అనుబంధం, పార్టీ కోసం చేసిన సేవలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి జనసేన పార్టీ స్థాపనకు ముందే పవన్ కళ్యాణ్ వెంట నడిచిన కొద్ది మంది నమ్మకస్తుల్లో పిడుగు హరిప్రసాద్ ఒకరు. ₹1 జీతం కూడా ఆశించకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని, తన కోసం ఎన్నో విమర్శలు కూడా భరించారని పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకొచ్చారు. తన వల్ల హరిప్రసాద్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా అప్పట్లో గుర్తు చేశారు. అయితే ఇంతకాలం వివాదాలకు దూరంగా ఉన్న హరిప్రసాద్ పై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హరిప్రసాద్ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ అధ్యక్షుడి రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి వివాదం లేకుండా కొనసాగిన ఆయనపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తడానికి ప్రధాన కారణం కోటరీ రాజకీయాలే అన్న ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. పార్టీ లోపల హరిప్రసాద్ తనకంటూ ఒక బలమైన కోటరీని ఏర్పరచుకొని పవన్ కళ్యాణ్ కు, ఇతర నాయకులకు, క్యాడర్ కు మధ్య దూరం పెంచుతున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కోటరీ వ్యవస్థ జనసేనలో చిచ్చు పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. హరిప్రసాద్ పార్టీలో కోటరీని పెంచి పోషిస్తున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. పవన్ కళ్యాణ్ అధికారిక వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో బాధ్యతలన్నీ హరిప్రసాద్ చూసుకుంటున్నారు. ఇక్కడే హరిప్రసాద్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత 18 నెలలుగా పవన్ కళ్యాణ్ తో ఎవరిని కలవనివ్వకుండా హరిప్రసాద్ అడ్డుపడుతున్నాడని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు చెప్పనివ్వకుండా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు కొందరు జన సైనికులు. హరిప్రసాద్ తన జర్నలిజం కెరీర్ ప్రారంభించిన నాటి ఫోటోలు, జనసేన పార్టీలో చేరినప్పటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విశాఖలో 110 అడుగులు, రాజమండ్రిలో 100 అడుగుల హరిప్రసాద్ విగ్రహాలు పెట్టాలంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. జనసేనలోకి సాధారణ వ్యక్తిలా ప్రవేశించి ఇప్పుడు పార్టీ మొత్తాన్ని శాసించేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు హరిప్రసాద్ మద్దతుదారులు గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన వ్యక్తి హరిప్రసాద్ అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా హరిప్రసాద్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి ఇళ్లకు వెళ్లి మరీ వార్నింగ్ ఇస్తోందట ఆయన టీం. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో హరిప్రసాద్ గురించి ఎవరూ మాట్లాడలేదు. 18 నెలలు గడిచేసరికి ఇంతమంది వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక బలమైన కారణాలున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. హరిప్రసాద్ తీరును గమనించిన చాలా మంది విసిగిపోయి ఇలా చేస్తున్నారనే టాక్ జనసేన పార్టీలోనూ వినిపిస్తోంది. ఈ అంశంపై అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? వ్యవహారం ఎటు టర్న్ అవుతుందో చూడాలి.